హాయ్, నేను మీ చిన్ను. ఒక్కసారి అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్స్ని ఒక్కసారి ఫాలో అవ్వండి. సో నోట్సెస్ అండ్ ఫర్దర్ వీడియోస్ లింక్స్ కోసం కూడా కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈ పర్టికులర్ వీడియో బాండ్ వాల్యుయేషన్ నేను కొంచెం బేసిక్స్ చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఒక్కసారి క్వశ్చన్స్ అనేది మనం ఒకసారి రివిజన్ చేసుకుందాం. సిఎంఏ ఫైనల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. క్వశ్చన్స్కి నేను జస్ట్ ఒక్కసారి నిన్న చెప్పిన దాంట్లో చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను. ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. వాడు ఏం చేద్దామన్నాడంటే జస్ట్ ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీస్ కింద నీ మనీ ఎక్కడికి వెళ్ళావు, మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి కొన్ని బాండ్స్ అనేది వీళ్ళకి ఇష్యూ చేశాడు. బాండ్ ఇష్యూ చేస్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను సరిపోతుందంటే లేదు అంటున్నాను. నీకు ఎవ్రీ ఇయర్ మేము ఎంత కొంత ఇంట్రెస్ట్ రూపంలో నీకు పేమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ద రిడెంప్షన్ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. ఒకటి, ఇచ్చిన అమౌంట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారు. 10,000 అనుకోండి, సేమ్ అలానే ఇస్తారు. లేదు, మీరు ఎమర్జెన్సీలో ఇచ్చారు కాబట్టి నేను కొంచెం బోనస్ ఎంతో కొంత యాడ్ చేసి ఇస్తాను అంటున్నాడు. దాన్ని మనం ప్రీమియం కిందకి డిటర్మైన్ చేస్తున్నాం. లేదు అంటే కనుక కంపెనీ లిక్విడేషన్ పొజిషన్లో వెళ్ళిపోతుంది. నేనేం ఫీల్ అవుతున్నానంటే నా మనీ నాకు తిరిగి వస్తే చాలురా దేవుడా అనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను డిస్కౌంట్కైనా యూజ్ చేయండి, నా అమౌంట్ నాకు తిరిగి ఇచ్చేయండి అన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ సిచ్యువేషన్లో డిస్కౌంట్. మ్యాక్సిమం ఈ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాం. ఆల్రెడీ నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. మనకి చాలా బెటర్, ఈజీగా ఉంటుంది. బాండ్స్ లేవు కాదు. మ్యాక్సిమం ఎస్ఎఫ్ఎం వాళ్ళు కొంచెం ఫార్మాట్స్ అయినా అనండి, లేదు అంటే కనుక ఫార్ములా అయినా అనుకోండి. జస్ట్ అలా మనం ఇంటర్ప్రిట్ చేస్తే కనుక 70% ఆఫ్ ది సిలబస్లో మనం కొంచెం క్వశ్చన్ పర్ఫెక్ట్గా తీసి ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనకు చాలా ఈజీ అవుతుంది. మిగతా 30% మనం ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. బట్ కొన్ని ఏరియాస్లో మనకు కొంచెం కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటే కనుక జస్ట్ ఆ వాల్యూస్ అనేది ఎక్కడ ఎందుకు ఎలా పెట్టాలని చెప్పి ఈజీ అవుతుంది. యాజ్ మచ్ యాజ్ ఈజీ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ కూపన్ ఇస్తున్నాడు అని చెప్పి నేను ఇక్కడ చెప్పాను కదా, ఆ కూపన్ అనేది మన క్యాష్ ఫ్లో కింద మనం అనుకుంటున్నాం. అంటే ఆ అమౌంట్ అనేది నేను ఒక్కసారి డిపాజిట్ చేస్తున్నాను. అంటే బాండ్స్ కొంటున్నాను, నాకు ప్రతిసారి ఒక క్యాష్ ఫ్లో వస్తుంది. నాకేంటి ప్రజెంట్ వాల్యూ అంటే ఈరోజు ఫ్యూచర్లో వచ్చే ప్రతి అమౌంట్ని నేను ఈరోజు ఎంత వస్తుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను పాస్ట్ వీడియో చూస్తుంటే కనుక మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఒక్కసారి ఏమైనా ఓవర్ వ్యూ కోసం అయితే కనుక అదొక చూడండి. తర్వాత డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, యాన్యుటీ ఫ్యాక్టర్. పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఇయర్ కనుక మనం కనుక్కుంటే కనుక దాన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. అలా క్యుములేటివ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాన్యుటీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి అని చెప్పి నేను ఒకసారి మళ్ళీ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు ఒకసారి నేను చెప్తాను. యాన్యుటీ ఫ్యాక్టర్ అదే జీటీ యూస్ చేస్తే కనుక మనకి ఈజీ అయిపోతుంది. ఫ్యూచర్లో నాకు వస్తాయి, నా ప్రిన్సిపల్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాడు, అవన్నిటిని తీసుకుంటున్నాను. ఏమైనా ప్రీమియంకి ఇస్తే యాడ్ చేయండి, ఇన్ కేసు డిస్కౌంట్కి ఇస్తే కొంచెం లెస్ చేసుకోండి, ఇంత అమౌంట్ తిరిగి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను దీని ఇంట్రెస్ట్ వాల్యూ కింద కనుక్కుంటున్నాను. ఎందుకు అంటే నేను ఈ బాండ్స్లో ఇంత ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి. మన వాల్యూ ఆఫ్ బాండ్ 2 టైప్స్. అది ఈ మెథడ్స్లో ఏదైనా కనుక్కోండి. ట్యాబ్లర్ ఫార్మాట్ అయినా హ్యాపీ, లేదు అంటే కనుక నేను ఇలా పర్ఫెక్ట్గా వేసుకొని చేస్తాను అంటే కనుక ఇన్ కేసు టైం కనుక తక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఇది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. లేదు క్వశ్చన్స్లో కనుక వాడు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మార్క్స్ ఎక్కువగా అడిగాడు అంటే కనుక ఒకసారి ట్యాబ్లెట్ ఫార్మాట్ అయినా మనకి చాలా బెటర్ అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. కూపన్ ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. ఈ ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తున్నారు అంటే కనుక రిక్వైర్డ్ రేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. రిక్వైర్డ్ రేట్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కోహ్లీ అనే పర్సన్ 8% రిక్వైర్డ్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నాకు ఎక్కువ రిటర్న్ కావాలి అని విరాట్ కోహ్లీ యొక్క ఇంటెన్షన్. బాలకృష్ణ ఎంత వచ్చినా చాలు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి 12% ఆఫ్ ద రేట్ చెప్తున్నాడు.
ఓకే. ఇన్ కేస్ రిక్వైర్డ్ రేట్ ఎక్కువగా ఉండి కూపన్ రేట్ కనుక తక్కువగా ఉన్నట్లయితే కనుక వాల్యూ ఆఫ్ ద బాండ్ అనేది తక్కువగా ఉంటుంది. రిక్వైర్డ్ రేట్ తక్కువగా ఉంటే కూపన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ ద బాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్లో చూపిస్తాను. ఒక్కసారి ఫార్మాట్ చూడండి. మనకి జస్ట్ నెంబర్స్ అలా ఇంటర్ప్రిటేషన్ చేస్తే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. బాండ్స్ మ్యాక్సిమం 70% ఆఫ్ ఏరియా మనకి చాలా ఈజీగానే ఉంటుంది. ఒక 30% మనకు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం ఫోకస్ చేస్తే కనుక మనకి ఈజీ అవుతుంది. సో ఒక్కసారి ఫార్మాట్ చూడండి. జస్ట్ ఏంటంటే టైం కూడా సేవ్ చేయడం కోసం అని చెప్పి ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను. ఓకే. ఒక చిన్న బేసిక్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్. నార్మల్ వాల్యూ 10% ఆఫ్ ది ఇష్యూడ్ కంపెనీ అంటే 10% చెప్పా కదా. బాండ్స్ కూపన్ ఇది. ఓకే. కూపన్ రేట్ ఏం చెప్పాను ఆల్రెడీ ఫిక్స్డ్గానే ఉంటుంది. వెల్ అండ్ గుడ్. తర్వాత రిడీమ్డ్ వాల్యూ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇచ్చేటప్పుడు 110 ఇస్తుంది. చాలా మంచి కంపెనీ. ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఇస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్. సో ఓకే, ఆల్రెడీ చెప్పాను. సో మనకు ఫార్మాట్ ట్యాబులర్ ఫార్మాట్. సో 1 నుంచి 5 వరకు. సో మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో 5 ఇయర్స్ ఎప్పుడు చెప్పాను చూడండి. సో అన్ని క్యాష్ ఫ్లోస్ సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం యాన్యుటీ ఫ్యాక్టర్ని జీటీ యూస్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్స్లో మీకు ఆల్రెడీ మనకు చూస్తున్నాను, చూసారా? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కి ఒకేసారి జీటీ వాడొద్దు. సో అది నేను చెప్తాను. సో ఇక్కడ అన్ని ఇయర్కి సేమ్గా ఉన్నాయి. సో నాకు ఎంత వస్తుంది? 10% వస్తుంది. ఓకే. సో తెలుసు కదా, ఆల్రెడీ నీకు ఒక షార్ట్ కట్ చెప్పాను. షార్ట్ కట్ ఇక్కడ రాసాను. మీకు ప్రెజెంట్ వాల్యూ ఎక్కడ కనిపించినా కానీ 1/r/n ఆర్ ఫర్ ద కూపన్ రేట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా మనం అనుకోవచ్చు. సో 10%. సో ఒకసారి 1/, నాకు క్యాలిక్యులేటర్ మిస్ అయింది, లేదు అంటే కనుక నేను చెప్తున్నా చూడండి. 1/1 0.10 into 1 అలా 5 ఇయర్స్ వేసి జీటీ ట్యాప్ చేయండి, మనకి ఈ అమౌంట్ వస్తుంది. ఓకే. తర్వాత ఇంటూ వేస్తే కనుక ఇది ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పాడు. రెడీమే ఎంతకి చేస్తున్నాడు? 110కి చేస్తున్నాడు. ఎప్పుడు 5th ఇయర్ ఫ్యాక్టరీ తీసుకోవాలి, 5th ఇయర్ ఫ్యాక్టరీ తీసుకోవాలి. సో గ్రాండ్ సేమ్ ఇది కదా అని చెప్పి తీసుకోవద్దు. ఇది క్యుములేటివ్గా చేస్తున్నాము 1 2 3 4 5 ఇయర్స్కి. ఓకే. ఇది 5th ఇయర్ కోసం అని చెప్పేసి. సో ఎంత? 129 రూపీస్. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అనొచ్చు ఇక్కడ 5%, ఇప్పుడు 10% డిస్కౌంట్కి ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే కనుక కూపన్ రేట్ అనేది కంపెనీ కూపన్ రేట్ ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. ఇన్వెస్టర్ ఎప్పుడు కంపెనీ కూపన్ రేట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. ఇన్వెస్టర్ యొక్క రిక్వైర్డ్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్. సో ఇక్కడ ఏంటి 110కి రిడీమ్ చేశాడు. సో దానికోసం అని చెప్పేసి. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఫేస్ వాల్యూ ఈక్వల్ టు రిడీమ్ అది రాదు. ఎందుకు అంటే కనుక మన బోన్ ఎక్స్ట్రా 10% ప్రీమియంకి ఇష్యూ చేసాము. ఓకే. ఫస్ట్ సేవ్ అయిపోయింది. సేమ్ ఇదే బాండ్ని మనం 5.1కి అయితే ఎంత అని చెప్పేసి. ఓకే. మనం ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ కట్ నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు రిక్వైర్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కూపన్ రేట్ అనేది తగ్గితే కనుక వాల్యూ ఆఫ్ ద బాండ్ కనుక్కోవాలి. ఇక్కడ రిక్వైర్డ్ రేట్ 10% ఇస్తున్నాడు, 5.1%. ఓకే. సో 5.1 జస్ట్ సేమ్ ట్యాబులర్ ఫార్మాట్. 5th ఇయర్ 110కి రిడీమ్ చేస్తున్నాము. ఓకే. నేను ఇప్పుడు థియరిటికల్గా ప్రూవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. కూపన్ రేట్ ఎంత? 10% అంటే ఎక్కువగా ఉంది. రిక్వైర్డ్ రేట్ ఎంత? 5% తక్కువగా ఉంది. నేనేం చెప్పాను? వాల్యూ ఆఫ్ బాండ్. ఇది ఏ కేసు? ఈ కేసు. వాల్యూ ఆఫ్ ద బాండ్ ఎంత? 129. సో మనం 100 రూపీస్ పెడితే మనకు 129 వస్తుంది. సో థియరిటికల్ ప్రూవ్ అయిందా?
ఓకే, ఇది జాగ్రత్తగా చూసుకోండి. మనం చేస్తున్న క్వశ్చన్ కరెక్టా లేదా అని చెప్పి మనకు ఆన్సర్లను తెలిసిపోతుంది. ఇప్పుడు మన రిడీమ్ని కూడా సేమ్ ఫేస్ వాల్యూకి రిడీమ్ చేస్తున్నాం. ఓకే, చెప్పాను 1 to 5 years సేమ్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా జీటీ యూస్ చేయండి, మనకి ఈజీగా వస్తుంది. తర్వాత ఇక్కడ మాత్రం రిడీమ్డ్ చెప్పాడు, ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో ఫిఫ్త్ ఇయర్ యొక్క యాన్యుటీ ఫ్యాక్టర్ని యూస్ చేయండి. ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది. కూపన్ రేట్ ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. కూపన్ ఈజ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద క్యాష్ ఫ్లో. సో రిక్వైర్డ్ రేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎందుకు ఇక్కడ సేమ్ ఈక్వల్ టు రావాలి కదా అంటే, నేను ఇక్కడ 110కి ఇష్యూ చేస్తున్నాను అంటే ఇన్ ద సెన్స్ ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నప్పుడు వాల్యూ ఆఫ్ ద బాండ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 10ని చూద్దాం. రిక్వైర్డ్ రేట్ ఎంత? 10.1 అంటే ఇది ఎక్కువగా ఉంది. కూపన్ రేట్ ఎంత? 10%. ఓకే, ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద బాండ్ నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం తక్కువగా ఉండాలి. సో కొంచెం చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దేనివల్ల? 110 అనేది ప్రీమియంకి ఇష్యూ చేశాం కదా, అదర్వైజ్ చాలా తక్కువగానే ఉంటుంది. చూసారా, ఈవెన్ ప్రీమియంకి పే చేస్తున్నా వాల్యూ ఆఫ్ బాండ్ చాలా తక్కువకి ఉంది. చాలా ఈజీ. సో ఒక్కసారి మీకు ఆల్రెడీ మనకి ఫార్మాట్స్ చెప్పాను. సో ఆ ఫార్మాట్లో కనుక మనం జస్ట్ అలా వాల్యూస్ కనుక డేటా వేస్తే కనుక మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాను. సో అన్ని ఇయర్స్కి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే క్యాష్ ఫ్లోస్ ఇలా యూస్ చేయండి, డిఫరెంట్గా ఉన్నప్పుడు వద్దు అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ కంపెనీ ఓకే, ఫేస్ వాల్యూకి ఎప్పుడైనా కానీ కూపన్ రేటు దేని మీద డిటర్మైన్ చేస్తాం? ఫేస్ వాల్యూ. ఓకే, ఫస్ట్ 4 yearsకి 9%, నెక్స్ట్ 5 to 8 years 10%, 9 to 10 years 14%. ద కరెంట్ మార్కెట్ రేట్ ఆఫ్ సిమిలర్ బాండ్స్ అని 15%. అసలు మార్కెట్ రేట్స్ అనేది నాకు వద్దు. మార్కెట్లో ఏ బాండ్ ఎంతైనా ఇచ్చుకొని నాకు సంబంధం లేదు. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈల్డ్ అంటే కనుక, సో నా యొక్క పర్స్పెక్టివ్లు, నా యొక్క రిక్వైర్డ్ రేటే ఇంపార్టెంట్. మార్కెట్లో ఎంత ఉంది లేదంటే కనుక మార్కెట్లో వేరే వాడు ఎవడో ఎక్స్పెక్ట్ చేస్తే నాకు అనవసరం. కోహ్లీ అనే పర్సన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అతను ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి అతని ఇష్టం. ఓకే, ఆల్రెడీ చెప్పాను మనకి ఈ ఫార్మాట్ అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే కనుక సో టైం లేదు, 1 to 4 years 9%, ఈ 4 కలిపితే జీటీ వస్తుంది. సో ఇక్కడ వరకు. తర్వాత ఎన్ని ఇయర్స్ చెప్పానా? రిక్వైర్డ్ రేట్ కూపన్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. కూపన్ ఆల్వేస్ ఫిక్స్డ్. తర్వాత చేంజ్ అయింది 10%, 5 to 8 years. తర్వాత 9th 10th year 14%. ఇక్కడే మెన్షన్ చేశాడు ప్రీమియంకి ఇస్తున్నాను. ఓకే, ఆల్రెడీ మనం మెన్షన్ చేశాను. సో ఇది కూడా మనకు థియరిటికల్ ప్రూవ్ అయింది. ఇక్కడ రిక్వైర్డ్ రేట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, కూపన్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ బాండ్ తక్కువగా ఉంటుంది. ఈ క్వశ్చన్లో 9, 14, 9, 10, 14. ఓకే, సో కూపన్స్ రేట్స్ అనేది తక్కువగా ఉన్నాయి. రిక్వైర్డ్ రేట్ ఎంత? 16%. ఆర్ఆర్. ఓకే, ఇది ఎక్కువగా ఉంది. వాల్యూ ఆఫ్ బాండ్ అనేది ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. హిన్స్ ప్రూవ్డ్. చెప్పానా? సో ఆ ఇన్వెస్టర్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అనేది ఎంత ప్రైస్ వస్తుంది, ఇన్వెస్ట్ చేయాలా లేదు అంటే కనుక బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లోస్ ద్వారా నాకు ఎంత వస్తుంది. సో ఇప్పుడు ఇన్ కేసు నాకు బెటర్గా ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపించింది అనుకో, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి నేను YTM అనేది ఒకటి వస్తుంది, ఈల్డ్ టు మెచ్యూరిటీ, అక్కడ నేను క్లియర్గా చెప్తాను. ఓకే, సరే ఇది ఏమీ లేదు, జస్ట్ డాలర్లో ఇచ్చాడు ఫేస్ వాల్యూ. ఇప్పుడు డాలర్ మీద కనుక్కోవాలి. కూపన్ రేట్ ఏం చెప్పాను? ఆల్వేస్ ఫిక్స్డ్.
మెచ్యూరిటీ 6 ఇయర్స్కి. ఓకే, కంపెనీ కెన్ ఎక్స్టెండెడ్, సో ఎక్స్టెండ్ చేస్తుంది, లేదంటే కనుక 6th ఇయర్లో డిసైడ్ అవుతుందన్న ఫ్యాక్టర్ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. సో నాకేం ఇప్పుడేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అది మనం జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. ఓకే, ద ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈక్వలెంట్ ఉంది కనుక 8%. ఓకే, నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే కనుక ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్నా కానీ రిక్వైర్డ్ రేట్ కానీ తీసుకోండి. ఓకే, 10,000 మీద 10% అంటే 1,000 రూపాయలు. ఈ ఫార్మాట్ యూస్ చేశాడు. ఎందుకు? సేమ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఇలాగనే చేయండి, ఆన్సర్ సేమ్గానే వస్తుంది. ఏదో ఒక ఫార్మాట్ కనుక మనకు కనుక అలవాటు పడిపోతే కనుక అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదు, జస్ట్ నీకు ఏ సిచ్యువేషన్ తగ్గట్టు టైం ఫ్యాక్టర్ కోసం మాత్రమే. ఓకే, 8%. ఎన్ని ఇయర్స్ అని చెప్పాను? 6th. ఇక్కడ 6th ఇయర్ ఫ్యాక్టర్ అంటే nth ఇయర్ ఏ రోజు అయితే కనుక అలా మనం రిడీమ్ చేస్తున్నాం ఆ ప్రైజ్ను వాడండి. ఓకే, 8% క్యూములేటివ్ ఫ్యాక్టర్ జీటీ యూస్ చేశాడు. కూపన్ రేట్ ఆల్వేస్ ఫిక్స్డ్. రిడీమ్ ఏం చెప్పలేదు, ఏం చెప్పకపోతే పార్కే రిడీమ్ చేస్తున్నాము అనుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం చూద్దాం. రిక్వైర్డ్ రేట్ తక్కువగా ఉంది, కూపన్ రేట్ అనేది ఎక్కువగా ఉంది, వాల్యూ ఆఫ్ ద బాండ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువే ఉంటుంది. చెప్పే కదా, రిక్వైర్డ్ రేట్ తక్కువగా ఉంది, కూపన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ ద బాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో మనం క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నాం లేదంటే కనుక ఒక చిన్న లాజిక్ చూసుకోండి. ఈ చిన్న లాజిక్ కనుక మనకు కనుక ఓకే అర్థమైంది అంటే కనుక మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడే చేసామంటే ఓకే ఈ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఎక్కువగానే వస్తుంది. ఓకే, బస్ అయిపోయింది అంతే. వీడేమన్నాడంటే నెక్స్ట్ అదే 12% రేట్ యూస్ చేయండి అన్నాడు. 12%కి యూస్ చేశాను. nth ఇయర్ ఐ మీన్ 6th ఇయర్ తీసుకోండి. యాస్టీస్ ఏం లేదు, జస్ట్ ఫార్మాట్లో వాడు వాల్యూస్ పెట్టాడు, అంతకుమించి ఏం లేదు. మ్యాక్సిమం 70% ఆఫ్ ద బాండ్స్ అనేది జస్ట్ ఫార్మాట్స్ అనేది క్లియర్గా ప్రిసైజ్ చేస్తాను. ఒక్కసారి టెలిగ్రామ్ ఛానల్స్లో ఒక్కసారి చూడండి. ఏం చెప్పాడు ఆల్రెడీ మనకు ప్రూవ్ అయింది, ఆల్రెడీ చెప్పాను. వాల్యూ ఆఫ్ ద బాండ్ ఈ సిచ్యువేషన్లో రిక్వైర్డ్ రేట్ ఎక్కువగా ఉంది, కూపన్ రేట్ తక్కువగా ఉంది, వాల్యూ ఆఫ్ బాండ్ తక్కువగానే వస్తుంది. ఇదే కదా ప్రూవ్ అయింది. అంతే, ఏం లేదు, జస్ట్ అదే వాల్యూస్ను పర్ఫెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నామా లేదా. సో ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఫార్మాట్ అనేది చూడండి. మనకి ఒక ఫార్మాట్ కనుక అలవాటు పడ్డాను మనం తీసుకున్నాము అంటే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇదైతే కనుక మన ఎఫ్ఆర్లో కూడా మనం యూస్ చేయడానికి కొంచెం బెటర్ కాబట్టి ఒకే ఫార్మాట్కి తీసుకోండి. ఏమైంది? ఓకే, నాకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అని చెప్పి చేస్తున్నాడు. సో నేనైతే కనుక ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ ఈ బాండ్ కూపన్ అదే నా రిక్వైర్డ్ రేట్ పెరగడం బట్టి నాకు ఎంత అమౌంట్ తిరిగి వచ్చింది. సో అప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు లాస్ జరిగింది. సో కంపెనీ కనుక సో నార్మల్గా మోడరేటర్గా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఓకే, లేదు అంటే కనుక నా రిక్వైర్డ్ రేట్ పెరిగే కొద్దీ నా వాల్యూ ఆఫ్ ద బాండ్ అనేది తగ్గుతుంది. సో మరి తగ్గిన అమౌంట్ ఏ రూపంలో వస్తుంది? దానికి క్యాపిటల్ గెయిన్ కానీ లేదంటే కనుక క్యాపిటల్ అప్రిసియేషన్. ఓకే, అది నేను ఒక్కసారి వైటీఎం వచ్చినప్పుడు ఒక్కసారి బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను, ఎందుకు యూస్ చేస్తున్నామో, ఎందుకు నిజంగా ప్రైస్ తగ్గుతుందంటే లేదు, ఆ యొక్క కూపన్ ఇచ్చే బదులు వాడు ఫ్యూచర్లో క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది రూపంలో చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కూపన్ రూపంలో ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నావు కాబట్టి క్యాపిటల్ అప్రిసియేషన్ రూపంలో తక్కువగా వస్తుంది. లేదా కూపన్ తక్కువ చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఆ వాల్యూ ఆఫ్ ద బాండ్ అనేది పెరుగుతుంది, అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఓకే, థ్యాంక్ యూ. టైం ఇన్వెస్ట్మెంట్ చేసి చూసినందుకు. ఒక్కసారి కనుక మీ ఫీడ్బ్యాక్ ఇస్తే కనుక కామెంట్స్లో రూపం ఇవ్వండి, లేదంటే కనుక ఒక్కసారి టెలిగ్రామ్ ఛానల్స్లో అయినా ఒక్కసారి మెన్షన్ చేస్తే ఇన్ కేస్ ఏమైనా ఈజీ చేయడానికి ఉంటే కనుక మ్యాక్సిమం ఏమైనా చేంజెస్ ఉంటే కనుక చేయడానికి ఉంటుంది. థ్యాంక్స్, అట్లీస్ట్ టైం ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.